ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సర్వకర్మఫలత్యాగం రాహుత్యాగం విచక్షణాః. కామ్యకర్మలను విడిచిపెట్టుట సన్యాసమని కొందరంటారు. సర్వకర్మ ఫలములను త్యజించడం ఫలత్యాగమే త్యాగమని మరికొందరు అంటారు అని చెప్పి భాష్యంలో త్యాగము సన్యాసము అని రెండు ప్రశ్నలుగా ఆయన అడిగినప్పటికీ ఇవి రెండు కాదురా బాబు, త్యాగం అన్న సన్యాసం అన్న ఒక్కటే. ఇందులో నిత్య నైమిత్తిక కర్మలకు ఫలం లేదని కొంతమంది అంటారు. కానీ నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఫలము గలవని భగవానుని యొక్క అభిమతం. ఇంకొక రెండు రకాల వాళ్ళు త్యాజ్యం దోష విదిచ్యతే కర్మ ప్రాహుర్మనీషిణః. ఇవి దోషమును కలిగినవి కర్మలు కాబట్టి అన్ని రకముల కర్మలను అది విడిచిపెట్టాలి. ఇందులో ఎక్సెప్షన్ ఏమీ లేదు, ఎక్సెప్ట్ దేహధారణకు సంబంధించిన క్రియలు తప్ప. అవి ఎలాగో విడిచిపెట్టలేము. నిషిద్ధ కర్మల గురించి చెప్పక్కర్లేదు. ఇంకొంతమంది అంటున్నారు యజ్ఞ దాన తపకర్మ, ఈ మూడిటిని వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ ఏ ఆశ్రమంలో ఉన్న సన్యాసం పుచ్చుకున్నా కూడా యజ్ఞదాన తపస్సులను కంటిన్యూ చేయాలి అని ఇంకొక వాళ్ళు అన్నారు. అయ్యా మహానుభావ, ఈ డిస్కషన్ అంతా జ్ఞానంలో ఉండి, జ్ఞాననిష్టలో, ఆత్మభావంలో ఉండి ఎవరైతే సన్యాసంలో ఉన్నారో, విద్వత్ కానీ వివిధిష కానీ సన్యాసంలో ఉన్నారో వాళ్ళ గురించి డిస్కషన్ కాదు. ఇది ఎవరైతే కర్మాధికారులై ఉన్నారో వాళ్లకు సంబంధించి నిత్య కర్మలు చేయాలా చేయకూడదా, ఏ ఏ కర్మలు వాడు చేయాలి, ఏవి త్యజించాలి అనే డిస్కషన్ వాటి గురించే తప్ప సన్యాసంలో ఉన్న వాళ్లకు, జ్ఞానంలో ఉన్న వాళ్లకు ఈ కర్మ సంబంధం లేదు. ఎందువలన కర్మలు క్షేత్రముకు సంబంధించినవి. వాళ్ళు ఉంటున్నది క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ రివ్యూ అని అంటున్నారు. ఇక 4వ శ్లోకం. నిశ్చయం శృణు మే త్యాగ తత్ర త్యాగే భరత సత్తమా. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఇలా భరత సప్తమ, పురుష వ్యాఘ్ర అనే పదాలను చూడవలసిన పని లేదు. అవి రెండు శ్రేష్టతను చూపిస్తాయి, అంతకన్నా మరేం లేదు. ఆ సాధకుడు శ్రేష్ఠుడైన సాధకుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ. త్యాగ హై పురుష వ్యాఘ్ర త్రివిధ ప్రకీర్తితః. హే భరత సత్తమ, తత్ర ఈ విషయమునందు, త్యాగే అంటే త్యాగమునందు, తత్ర త్యాగే నౌ అబౌట్ ద త్యాగ, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ త్యాగ, మే నిశ్చయం నా యొక్క డెసిసివ్ అభిప్రాయాన్ని, శృణు అవధారయ వినుము, జాగ్రత్తగా విను. హే పురుష వ్యాఘ్ర, త్యాగ హి త్యాగమే, త్రివిధ మూడు విధములుగా, సంప్రకీర్తిత అస్తి మూడు విధములుగా పేర్కొనబడినది. భగవత్పాదుల భాష్యం. నిశ్చయం శృణు అంటే అవధారయ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను.
పే అటెన్షన్ అండ్ లిసన్. మే మమ వచనాత్. మే అంటే మమ వచనాత్, నన్ను విను అంటే నా వచనములను విను అని అర్థం కదా. ప్లీజ్ లిసన్ మీ అంటే ప్లీజ్ లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. మే అంటే మమ వచనాత్ అవధారయ శృణు. తత్ర అంటే పైన చూపించిన విధముగా, అంటే త్యాగ సన్యాసముల వికల్పముల యందు యథాదర్శితే. త్యాగ సన్యాస వికల్పే, త్యాగము సన్యాసము అనే డిబేట్లో ఇంతవరకు చెప్పినటువంటి విధముగా యథాదర్శితే, ఏ విధముగా చెప్పాను ఆ విధంగా. భరత సత్తమా, భర్తానాం సాధు సత్తమా, త్యాగో హి త్యాగ సన్యాస శబ్దవాచ్యో హి అర్థ. త్యాగో హి అంటే త్యాగమనగా, త్యాగ అంటే హి అని ఎందుకు అన్నారంటే త్యాగమే సన్యాసము, సన్యాసమే త్యాగము, రెండు పరిత్యాగమే, రెండు చక్కగా వదిలిపెట్టడమే. అంచేత నువ్వు సన్యాసము త్యాగము రెండు ప్రశ్నలు వేశావు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దమ్ యాజ్ ఓన్లీ వన్ క్వశ్చన్. త్యాగ ఈ సన్యాస, సన్యాస ఈ త్యాగ, బోత్ మీన్ రెనౌన్సియేషన్, బోత్ మీన్ పరిత్యాగ. ఓకే. త్యాగో హి త్యాగ సన్యాస శబ్దవాచ్యో హి యః అర్థః సహ ఏకః ఏవ ఇతి అభిప్రేత్య. ఆ రెండు ఒక్కటే అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగిన వాడై భగవానుడు ఆహా పలికెను, త్యాగో హి అని పలికెను. నా నిశ్చయాన్ని జాగ్రత్తగా అవధారయ్యా, బుద్ధి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినవయ్యా. ఎందులోని తత్ర అంటే సన్యాసము త్యాగమును గురించి గత రెండు శ్లోకాలలో అనేక రకరకములైన మహానుభావులు రకరకాలుగా చెప్పారు కదా. ఆ విషయంలో నా కన్క్లూషన్ విను, మే నిశ్చయం శృణు. త్యాగో హి, హి అంటే ఏలనగా త్యాగ త్యాగము, త్యాగ సన్యాస శబ్దములు రెండిటికి ఏ అర్థము గలదో అది పరిత్యాగమనే అర్థము ఒకే అభిప్రాయంతో భగవానుడు త్యాగో హి అన్నాడు అని ఆచార్యస్వామి అన్నారు. పురుష వ్యాఘ్ర త్రివిధ త్రిప్రకార తామసాది ప్రకారై త్రివిధ మూడు ప్రకార. పురుష వ్యాఘ్ర, he did not give any bhashyam, it is only an address, it doesn't have any special meaning or sense there. అర్జున త్రివిధ త్రిప్రకార మూడు ప్రకారములుగా, తామసాది ప్రకారై ఏమిటా మూడు ప్రకారాలు, తామస రాజస సాత్విక ప్రకారములై, సంప్రకీర్తిత శాస్త్రేషు శాస్త్రములందు, సమ్యక్ కథిత అంటే చక్కగా చెప్పబడినది. సంప్రకీర్తిత అంటే ప్రకీర్తనము అంటే చెప్పడం. నేను కూడా చెప్పాను కదా, పృథక్త్వం యో యః ప్రకీర్తితం అన్నారు. అంటే పృథక్త్వం ఏదైతే చెప్పబడినదో అన్నారు. అలాగే సంప్రకీర్తిత శాస్త్రేషు సమ్యక్ కథిత. యస్మాత్ తామసాది భేదేన త్యాగ సన్యాస శబ్దవాచ్య అర్థ. మానవులలో శాస్త్రంలో ఉండేటటువంటి త్యాగము తామసరాజక సత్వముల అనే ప్రకారములచే మూడు ప్రకారములు గలదని చెప్పబడినది. ఆత్మజ్ఞానం లేకుండుటచే, కేర్ఫుల్గా చూడండి, యస్మాత్ తామసాధిభేదేన త్యాగ సన్యాస శబ్దవాచ్య అర్థ అధికృతస్య కర్మిణః. అధికృతస్య కర్మిణః, కర్మలయందు అధికారము కలిగిన వారికి మాత్రమే ఈ రాజస తామసిక సాత్విక అనే చెప్పబడింది. కర్మలయందు అధికారము లేని వారి గురించి ఈ రాబోయే శ్లోకాలు పనిచేయవు. ఎందుకు? హీ హెజ్ ఎక్స్క్లూడెడ్ దెమ్ ఆల్రెడీ ఫ్రమ్ దట్. కర్మల్లో అధికారం లేని వాడికి ఏ కర్మ చేయాలండి, ఏ కర్మ వదలాలండి అనే మీమాంస వివక్ష డిబేట్ ఎక్కడుంటుంది? ఎవరికి కర్మలలో అధికారము లేదు, ఎవరైతే సన్యాసంలో ఉన్నారో, ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో, ఎవరైతే జీవభావం లేకుండా ఆత్మభావంలో ఉన్నారో, ఎవరైతే జీవబ్రహ్మ ఏకత్వమైనటువంటి ఆత్మసంస్థంగా ఉన్నారో అటువంటి వాటి గురించి ఈ కర్మ చేయాలి, ఈ కర్మ వద్దు అనే వివక్ష డిబేట్ డస్ నాట్ అరైజ్. హూ ఆర్ దోస్? సన్యాసీస్. వాట్ ఈస్ సన్యాసి? Sannyasi is a renounced person. What did he renounce? He renounced the Deha Bhava. He renounced the Sharira Bhava. He renounced the Anatma. So everything else related to that drops off once you decide you are a sannyasi.
So whether you are a real sannyasi or not, you have to examine. If you are still holding on to some attachments, it is not sannyasa yet. Then you have to apply this one. But if a person of perfect renunciation, either may be a Vidvat sannyasi or may be a Vividisha sannyasi, ఆంతర సన్యాసము, ముఖ్య సన్యాసము, విద్వత్ సన్యాసము, ఆశ్రమ సన్యాసము లేక చిహ్నాలు ధరించినటువంటి సన్యాసము ఏదైనప్పటికీ కూడా అటువంటి వాళ్ళను ఉద్దేశించి కాదు. త్యాగ సన్యాస శబ్దవాచ్య అర్థము, త్యాగము సన్యాసము అనే శబ్దముల యొక్క అర్థము కర్మిణ అధికృతస్య, కర్మలయందు అధికారము యోగ్యత కలిగిన మానవులకు మాత్రమే విధింపబడినది. అనాత్మజ్ఞస్య, ఇంకా అనుమానం ఉంటుందేమో, ఆ అనాత్మ జ్ఞానంలో ఉన్నవాళ్ళు అంటే అంటే అజ్ఞానులకు మాత్రమే. అజ్ఞానం అంటే ఎంబీబీఎస్ చదవలేదు, పిహెచ్డి చేయలేదని కాదు. ఆత్మజ్ఞానం వరకు ఆత్మజ్ఞానం సంబంధంగా అజ్ఞానంలో ఉన్నారు, ఇంకా దేహభావంలో ఉన్నారు, అన్యథా గ్రహణంలో ఉన్నారు, అగ్రహణంలో ఉన్నారు, స్వరూపం తెలుసుకోలేదు. ఇక వాళ్ళ కర్మలు ఎలాగో ఉంటాయి, కర్మకు అధికారులు. అటువంటి వాళ్ళ కర్మలు 3 రకాలుగా చెప్తాము అంటున్నారు. త్రివిధ సంభవతి నా పరమార్థదర్శిన, పరమార్థమును తెలుసుకున్న వాళ్లకు కాదు. అట్టి కర్మానుష్ఠాన పూర్ణకు త్యాగ శబ్దము, త్యాగ సన్యాస శబ్దములచే చెప్పబడే అర్థము ఏ పరిత్యాగమైతే ఉన్నదో అది తామస రాజస సాత్విక భేదములచే 3 ప్రకారములుగా సంభవమవుతున్నదే గాని పారమార్థం అయినటువంటి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్న వారికి కాదు. అర్థమైందా? త్రివిధ సంభవతి నా పరమార్థ దర్శన ఇది అని అయం అర్థో, ఈ అర్థంలో అనే విషయము తెలియుటకు కఠినమైనది కనుక ఈ విషయమునందు యథార్థము చెప్పుటకు ఇతరుడు ప్రాకృతుడు సమర్థుడు కాడు. తస్మాత్ అత్ర తత్వం నాణ్యో వక్తుం సమర్థ, అంటే సంస్కరించబడినటువంటి మనస్సు కలిగినటువంటి ఆత్మజ్ఞానంలో ఉన్నవాళ్ళే విషయం గురించి చెప్పగలరు, కానీ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు దీన్ని చెప్పడానికి వీరు సమర్థులు కారు. తస్మాత్ కనుక దుర్జ్ఞాన అంటే అజ్ఞాన, అనాత్మజ్ఞ అటువంటి వాళ్ళు అత్ర ఈ విషయమునందు తత్వం, దాని తాలూకా తత్వం అడిగాడు కదా, తత్వం ఇచ్చతి మహాబాహో అన్నారు కదా, అది తత్వం ఇచ్చామి మహాబాహో అన్నాడు కదా. అంటే ఆ తత్వాన్ని, ఎస్సెన్స్ని నా అన్యోవక్తం సమర్థ, అంటే ఈ యథార్థాన్ని చెప్పడానికి ఇది కఠినమైన విషయం కాబట్టి, దుర్జ్ఞాన అంటే కఠినమైనటువంటి విషయం కాబట్టి అన్యుడు సమర్థుడు కాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ నిశ్చయాన్ని విను. పరమార్థముకు మోక్ష శాస్త్రముచే ప్రతిపాదించబడే తత్వమును గురించి ఈశ్వరునకు అంటే నాకు చెందిన నిశ్చయమును వినుము. అంటే పరమార్థమైనటువంటి మోక్ష శాస్త్రము, దీంట్లో ప్రతిపాదించబడేటటువంటి సన్యాసము త్యాగము అని అడిగావే, ఆ పరిత్యాగం అనే తత్వాన్ని గురించి నా వంటి వారికి తప్ప మిగతా వాళ్లకు వీలు పడదు. కాబట్టి నా నిశ్చయాన్ని వినుము. నాణ్యో వక్తుం సమర్థ. తస్మాత్ నిశ్చయం పరమార్థ శాస్త్రార్థ విషయం, పరమార్థాన్ని పొందింపచేసేటటువంటి శాస్త్రం యొక్క ప్రయోజనానికి సంబంధించిన విషయం, అధ్యవసాయం అంటే ప్రతిపాదించబడేటటువంటి దానిని, ఐశ్వర్యం ఈశ్వరుడనైనటువంటి నా దగ్గర నుంచి శృణు వినుము. సరే, కహ పునః అసౌ నిశ్చయ, అయితే ఆ నిశ్చయం ఎటువంటిది? అసౌ నిశ్చయ అంటే ఈ నిశ్చయము, కహ పునః అది ఎట్టిది, ఇది అన్నచో అతః ఆహా, దీనిపై భగవానుడు చెప్పుచున్నాడు. నౌ టు కన్క్లూడ్ ఆల్ ద 3 verses, 4 verses in fact. In the first verse, Arjuna has asked what is sannyasa and what is tyaga, not the superficial dictionary meaning of that. I wanted to know the essence or sara or the final teaching of sannyasa and tyaga.
Then Bhagavad Pada said, Sannyasa and Tyaga are not two things. Sannyasa is Tyaga, Tyaga is Sannyasa, because etymologically also they are the same, and meaning-wise also they are the same. Both mean renunciation. To whom does this renunciation apply? టు దోస్ హు ఆర్ కర్మ అధికృత. ఎవరైతే కర్మల యందు అధికారము కలిగి ఉన్నారో వాళ్ళ కోసమే చెప్తున్నారు. కర్మ పరిధిలోంచి ఎక్స్క్లూడ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. ఎవరైతే సన్యాసాన్ని విద్వత్ వివిధిష సన్యాసాలను ఆల్రెడీ పొంది జ్ఞానంలో ఉండి ఆత్మభావంలోనే ఉంటూ అనాత్మను త్యజించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఇది కాదు. వాళ్ళు ఆల్రెడీ అనాత్మభావాన్ని త్యజించారు. కాబట్టి వాళ్ళ గురించి డిస్కషన్ రాదు అని ఆయన క్లియర్గా రాశారు. ఫస్ట్ దాంట్లో కొంతమంది ఉన్నారు, కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం, కామ్యకర్మలను వదిలిపెడితే చాలు అదే సన్యాసం, నిత్యకర్మలు నైమిత్త కర్మలు కంటిన్యూ చేసుకో, నిషిద్ధ కర్మలు ఎలాగో చేయవు, దేహధారణ కర్మలు ఎలాగో చేస్తూనే ఉంటావు, కామ్యకర్మలను వదులుకో, అది సన్యాసం పడుతుంది అని కొందరు అభిప్రాయపడ్డారు. కేచిత్ కొందరు. ఇంకొంతమంది అన్నారు సర్వకర్మ ఫలత్యాగం, ఏ కర్మకైనా ఫలత్యాగం చేస్తే సరిపడుతుంది, ఆ ఫలాన్ని త్యాగం చేసి నువ్వు కర్మ చేసుకోవచ్చు అంటూ ఇంకొకటి అభిప్రాయపడ్డారు. ఇంకొక సెట్ వాళ్ళు ఏంటన్నారు, దోషాన్ని కలిగి ఉన్నాయండి కర్మలన్నీ, ఈ కర్మలన్నీ కూడా త్యజించాలి దోషవత్ చేత ఈ కర్మలను అన్నిటినీ కూడా త్యజించడమే ఇక్కడ తాత్పర్యము అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. త్యాజ్యం దోషవదిత్యకే కర్మ ప్రాహుర్ మనిషిన. మరికొంతమంది ఉన్నారు యజ్ఞదాన తపస్సులు అనేటటువంటి వదలకూడదు, అవి చేసే తీరాలి ఏ ఆశ్రమంలో ఉన్నా ఎటువంటి వారికైనా అని ఇంకొందరు అన్నారు. ఈ విషయంలో నా నిశ్చయాన్ని వినవయ్యా అన్నారు. అంటున్నాడు ఈయన. అంటున్నప్పుడు భగవత్పాదులు అన్నారు, ఈ నిశ్చయం ఎవరికి సంబంధించినది? ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్. లెట్ us say there are some set of people in India, they have got the Indian passport and they are by the Indian law and order. There are foreign nationals who don't belong to India, they are not living in India, they don't have Indian citizenship. How come the rules of India will be applicable to those who are outside India? Means outside the Indian constitution. Similarly, if you have already written a separate code of conduct for those people, for the sannyasi group of people, for those who have renounced already, this particular code of conduct, what is being talked about the karma, is not absolutely applicable to them. Now, as far as the karma adhikaram kaligina vallaku ajnana atma anatma ajnasya ajnanasya అధికృతస్య కర్మిణః అనే వాళ్ళకే కానీ పరమార్థ దర్శనులకు జ్ఞానులకు ఇది కాదు. ఇది కొంచెం కష్టం కాబట్టి జాగ్రత్తగా వినవయ్యా. ఫస్ట్ శ్లోకం వరుసగా వస్తాయి సిరీస్ శ్లోకాలు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. ముందు కొంతమంది అన్నారే యజ్ఞదాన తపస్సులను త్యజించకూడదు అన్నారు. ఐ సపోర్ట్ దట్ ఐడియా. యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞ దాన తపః అనే మూడు. కర్మ అనేది యూ హ్యావ్ టు యాడ్ యజ్ఞకర్మ, దాన కర్మ, తపః కర్మ. కర్మ అది 4వ కేటగిరీ కాదు, 3 కేటగిరీస్. యజ్ఞకర్మ, దాన కర్మ, తపఃకర్మ. నత్యాజ్యం విడిచిపెట్టరాదు, కార్యమేవ తత్ అటువంటి కర్మ తప్పక కార్యం ఏవా అంటే చేయవలసినదే, తప్పక చేయదగినది. ఎందుకు చేయాలి? యజ్ఞము దానము తపస్సు పావనాని మనీషిణాం వివేకవంతుని. యజ్ఞము దానము తపస్సు పవిత్రము చేయునవి. యజ్ఞోదానః తపః ఇతి ఏతత్ త్రివిధం కర్మ నత్యాజ్యం నత్యక్తవ్యం. యజ్ఞము దానము తపస్సు అనే 3 విధములైనటువంటి కర్మ. యజ్ఞము అంటే వర్క్, యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్, యువర్ ఆఫీస్ వర్క్ ఆర్ హోమ్ వర్క్ or any community work or whatever works you have taken up, that is the yajna. Yajna doesn't mean you do asvanati yaga now. Nobody does it, no, not required also in these cases. A very select group of people who want to do it, let them do it. So yajna here is
A focused, planned, intensified activity is the yajna. Second one is dana. That is the time spent on others. Dana is what? The time, money, energy, compassion, all those spent on others for others' welfare is the dana. And tapaha, tapa ఆలోచన అంటే రెగ్యులర్గా ఈ ఆధ్యాత్మిక అంశాలను ఆలోచించి శ్రవణం చేసి వితర్కించి డిబేట్ చేసుకుంటూ ఇంకొకరికి బోధిస్తూ తాను కూడా చదువుకుంటూ ఉండడం తపస్సు. ఈ కొండ గుహలలోనో గ్యాంజెస్ బీచ్లోనో కూర్చుని ఏకాంతంగా చేసే శారీరక మానసికమైనటువంటి కష్టంతో కూడినటువంటి తపస్సు కూడా తపస్సే, కానీ ఇది దానికి పరిమితం చేయలేదు. ముందే చెప్పుకున్నాం తప అనే దానికి ఏమిటి ఆన్సరు. సో యజ్ఞదాన తపకర్మ ఇటువంటి వాటిని నత్యాజ్యం వదలవద్దు. ఎందుకు? అవి మూడు కూడా మనీషిణాం మనుషులను వివేకవంతులను పావనాన్ని పవిత్రము చేయునవి. యజ్ఞో దాన తప ఇది ఏతత్ త్రివిధం కర్మ నత్యాజ్యం నత్యక్తవ్యం. త్యక్తవ్యం గంతవ్యం, బోధితవ్యం మంతవ్యం. తవ్యం తవ్యం అనేటువంటి ప్రత్యయం ఏమిటి? విధివాక్యం. అంటే తప్పకుండా అది వదలవలసినవి కావు. కార్యం కరణీయం ఏవ కరణీయం. కార్యం అంటే కరణీయం ఏవ, నిశ్చయముగా చేయదగినవే. అకస్మాత్ అవతారికి. ఎందువలన యజ్ఞ దానం తపః చ ఏవ, ఈ మూడు కూడా పావనాని మనీషిణాం, మనీషులకు అంటే ఫలతృష్ణ లేని వారికి అని అర్థము అని రాశారు. ఎందుకు 251లో ఫలతృష్ణ లేని వాళ్ళని అక్కడ కొనియాడారు. సో ఇక్కడ మనీషిణ అంటే ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా ఫలం చేసే వాళ్లకు విశుద్ధ అంతఃకరణం. ఏదైనా ఒక ఫలం కోరి కర్మను, యజ్ఞాన్ని, తపస్సుని ఆచరించే వాళ్ళకు వాళ్ళు కోరిన ఫలం వస్తుంది. ఎన్నోసార్లు చెప్పుకున్న విషయాన్ని. ఏదైనా ఫలం కోరి చేస్తే ఆ ఫలం లభిస్తుంది. నేను ఫలాన్ని కోరడం లేదండి, నేను యజ్ఞదాన తపకర్మలను నిస్వార్థంగా, ఫలం అంటే స్వార్థం, నిస్వార్థంగా నాకు ఏ విధమైనటువంటి ఫలము రావాలి అనే ఆశ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను. అటువంటి వాళ్ళకు అంతఃకరణ శుద్ధి అంటే చెప్తున్నాం కదా, అదే విషయం ఇక్కడ చెప్తాను. యజ్ఞదానం తపశ్చాయవే పావనాని విశుద్ధీకరణాన్ని మనీషిణం. అటువంటి వాళ్ళను విశుద్ధీకరణాన్ని నిశ్చయముగా అంతఃకరణ శుద్ధికి హేతువు. ఫర్ హూమ్ ఫల అనభిసంధీనాం, ఫలమునందు అనభిసంధము. ముందు చెప్పారు కదా, ఆసక్తిరనభిశ్రంగ పుత్రదార గృహాదిషు అఫలాకాంక్షభి యోగి. అంటే ఎవరైతే ఫలతృష్ణ లేకుండా ఉన్నారో, అంటే నిష్కామముగా కర్మను ఆచరించగలుగుతున్నారో, అటువంటి వారికి ఫలాపేక్ష లేదు. అంచేత ఫలం గురించి ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళకు వచ్చే ఏకైక ఫలం ఏమిటంటే విశుద్ధ అంతఃకరణం. దానివలన చిత్త వైశాల్యత, చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి. చిత్త వైశాల్యత అంటే బ్రాడర్ అవుట్లుక్. చిత్త ఏకాగ్రత అంటే దే విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద యాక్టివిటీ బికాస్ దే ఆర్ నాట్ ప్రీఆక్యుపైడ్ విత్ ది కర్మఫల. Karmaphala, they are not thinking. So their energy is on what? Energy is only on doing that particular activity. Yajna, dana, kapa. That is the focus will be there. And then chitta శుద్ధి. ఇక్కడ చెప్పినట్టుగా విశుద్ధ అంతఃకరణం, చిత్త వైశాల్యత, చిత్త ఏకాగ్రత, అంతఃకరణ శుద్ధి అనేటటువంటివి ఇక్కడ వాళ్ళకు చెప్పకుండానే వస్తాయి. చేత యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను, యజ్ఞకర్మ, దానకర్మ, తపకర్మ అనే వాటిని వదలవద్దు మహానుభావ. ఎవరైతే కర్మల యందు అధికారము కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మ అజ్ఞానం విషయంలో అజ్ఞానులో, ఎవరైతే పరమార్థ దర్శనులు కారో, ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సన్యాసంలో ఉన్నవాళ్ళు, అధికృతస్య కర్మిణః అనాత్మజ్ఞస్య న పరమార్థ దర్శనః. ఇట్స్ అప్లికబుల్ ఓన్లీ టు దోస్ పీపుల్. ఓకే,
ఇప్పుడు మనకి స్వామీజీ ఉన్నారనుకోండి, మన క్లాసులు చెప్తారు. ఆయన యజ్ఞం చేయాలా అంటే ప్లాంట్ యాక్టివిటీ అనేది అక్కర్లేదు. ఎందుకు? ఆయన ఆయన తీసుకున్నటువంటి స్థితి ఆల్రెడీ ఈ అనాత్మ విషయాలను దాటడానికే వెళ్ళి ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ కూడా నేను ఇంకా అనాత్మ విషయాలను ఆలోచిస్తూ ఉంటాను, ఇది ఆ కాషాయ దుస్తులు వేసుకున్నా ఉన్నంటే ఆయన సన్యాసి కాడు, నిజమైనటువంటి సన్యాసం తీసుకోలేదు. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న విషయాలతో ఏ సంబంధం లేకుండా ఒక విధమైనటువంటి ఆశ్రమం తీసుకోకుండానే సన్యాసంగా లేక గెస్ట్ ఇన్ ద ఓన్ హోమ్ అన్నట్టుగా ఉంటున్నాడు అనుకోండి. ఆయనకు అనాత్మభావం లేనే లేదు. అటువంటి వాళ్ళకు కూడా ప్లాన్డ్ యాక్టివిటీ ఏదైనా కావాలంటే అక్కర్లేదు. అలాగే దానం, ఇట్స్ నాట్ అబౌట్ దెమ్, బట్ దోస్ హూ ఆర్ స్టిల్ ఇన్ ద థిక్ అండ్ థిన్ ఆఫ్ లైఫ్, హూ ఆర్ ఇన్ ది అధిక్ కర్మిణ అధికృతస్య. ఓకే, I think this is good enough for today. We will continue. This is not stopping here. The same 4 and 5 have to be continued for a while, and let us see what he says. And sixth one is going to be a very, very long discussion. That also we have to see. Okay. Ahamasmi. 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 ఈ సందర్భంలో మనము 3, 4, 5, 6 అధ్యాయాలలో ఏ విషయాన్ని అయితే చెప్పారో వాటి తాలూకా సంగ్రహ సారాంశాన్ని కూడా చూడవలసి వస్తుంది. ఎందుకు? వాటి తాలూకా నిగమనమే ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన విషయాల్ని మళ్ళీ ఉపసంహారం చేస్తూ చెప్తున్నారు. కాబట్టి ఈ అధ్యాయం కొత్తగా కొత్త విషయాలనే ప్రతిపాదించలేదు, కొత్త విషయాలను నేర్పదు. ఉన్న విషయాలనే మళ్ళీ క్రోడీకరించి సమగ్రపరిచి సంక్షిప్తంగా ఒకచోట మళ్ళీ అన్ని అధ్యాయాలు చదవక్కర్లేకుండా అందించేటటువంటి ప్రక్రియలో ఉన్నారు. కాబట్టి ఆ అధ్యాయాలను ఒకసారి పూర్తిగా చదవకపోయినా వాటి తాలూకా సమరీ ఏమిటి అనేటటువంటి విషయాన్ని చూడవలసి ఉన్నది. తప్పక చూద్దాం. అహమస్మి. 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 ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉంటూ లోతుగా గాలిని పీల్చుకొని బయటకు వదులుతున్న సమయంలో ఓం అనేటటువంటిది నెమ్మదిగా వినబడినట్టుగా ఉచ్చరించండి. ఓ ఓ ఓ అహమస్మి. 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. అహమస్మి. అహమస్మి. అహమస్మి. స్వస్తి.